భర్తలు వాళ్ళ ప్రతిభలు చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రతిభలు సామరస్యం మరియు శాంతిని తీసుకొచ్చే విధంగా ప్రవర్తించాలి. కుటుంబంలో సామరస్యం ఉండాలి. బహిరంగంగా వెళ్ళకూడదు, విషయాలు బయటికి వెళ్ళకూడదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే భర్తల గురించి వాళ్ళ అమ్మానాన్నలు చెప్పుకుంటుంటారు, భార్యల గురించి భర్తలు కూడా వాళ్ళ అమ్మానాన్నలు చెప్పుకుంటుంటారు, వాళ్ళ చెల్లెలకు చెప్పుకుంటుంటారు, వాళ్ళ అక్కలకు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఇద్దరు గురించి మాట్లాడతాను సార్. సామరస్యంగా ఉండాల్సిన కుటుంబ వ్యవహారాలు, సామరస్యంగా ఉండాల్సిన విషయాలు ఇప్పుడు అవి వీళ్ళ ప్రతిభ ద్వారా బహిరంగంగా చెప్తారు. ఎందుకు? నా భార్య మంచిది కాదు అని అందరికీ అర్థం కావాలి, నా భర్త మంచోడు కాదు అని అందరికీ అర్థం కావాలి. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఆ ఐక్యత ఎందుకు వస్తలేదు, ఆ సఖ్యత ఎందుకు వస్తలేదు, ఆ సామరస్యం ఎందుకు వస్తలేదు? ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో అంటే అసలు ముందు వీళ్ళకి రివల్యూషన్ లేదు, భార్య భర్తలు కూర్చిన ప్రత్యక్షత లేదు వీళ్ళకు. ఆమెకు లేదు, ఈయనకు లేదు, ఇద్దరికి లేదు. కుటుంబ గుట్టును ఇద్దరూ బయటపెట్టేసుకుంటా అంటారు. ఇద్దరూ వాళ్ళ బంధువులకు ఫోన్లు చేసుకొని చెప్పుకుంటుంటారు, స్నేహితులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంఘంలో ఉన్న వాళ్ళు, క్రైస్తవులు అయితే సంఘంలో ఉన్న వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నా భార్య మంచిది కాదు బ్రదర్, నా భర్త మంచోడు కాదు సిస్టర్. వాట్ ఈస్ ద రాంగ్ థింగ్? ఏంటిది అసలు నువ్వు చేసేది ఏంటిది? నిజమే నీ భార్య మంచిది కాదు, నిజమే నీ భర్త మంచిది కాదు. దానికి సొల్యూషన్ ఏంటి? దానికి పరిష్కారం ఏంటిది? ప్రార్థన దేనినైనా మార్చగలదు. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధముగా దేవుడు మానవ చేతికి అప్పగించాడు. నీ భర్త కోసం నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు రోజు? నీ భార్య కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు రోజు? హౌ మెనీ అవర్స్ యు ఆర్ ప్రేయింగ్?